రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల త్రాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను మంత్రి పరామర్శించారు. పలు జిల్లాల్లో ఇప్పటివరకు 160 డయేరియా కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను సత్యకుమార్ పరామర్శించారు. కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 28 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 160 డయేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. జగ్గయ్యపేటలో 58 కేసులు నమోదు అవ్వగా వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని అన్నారు. మిగిలిన వారందరికీ రిఫరల్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్పేట, మక్కపేట గ్రామాల్లో తాగునీరు కలుషితం వల్లే డయేరియా కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు 10వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నిర్వహణ అధ్వానంగా మార్చారని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా 217 గ్రామాల్లో నీరు కలుషితమైనట్లు గుర్తించామన్నారు. ఈ విషయం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించామన్నారు. వర్షాకాల సీజన్లో ప్రజలు వ్యాధిని బారి పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు. 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. నేను రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. కడప జిల్లాలో వైసీపీ అధినేత జగన్ రెండో రోజు పర్యటనకు ప్రజలు పోటెత్తారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ మూకలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్ కు వివరించారు. పార్టీ నేతలకు, అభిమానులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు వైఎస్ జగన్ను కలిశారు. ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ మొఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. పార్టీ నేతలకు, అభిమానులకు తాను అండగా ఉంటానని, ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. ఈ మధ్యాహ్నం వరకు పులివెందుల్లో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటారు. వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. వీలైనంత త్వరగా గుంటూరు నగరంలో త్రాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేసి ఖజానాను ఖాళీ చేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష చేసినట్లు తెలిపారు. తాగునీరు సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర పనులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. నిధులు లేకపోవడంతో తాగునీరు, అండర్ డ్రైనేజీ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. నగరవాసులకు అత్యవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు లేవనే పరిస్థితి ఉందని అన్నారు. వీలైనంత త్వరగా గుంటూరు నగరంలో తాగునీరు సరఫరా, అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. నిధులు సమీకరించేందుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టామని తెలిపారు. అధికారుల సహకారంతో అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వారం లేకుంటే 2 వారాలకు ఒకసారి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులన్నీ వాళ్ళు ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్లో లాస్ట్ 5 years ఆ ఫండ్స్ డైవర్ట్ అవ్వటం వల్ల
ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, అదేవిధంగా కాంట్రాక్టర్లకి ఉన్న గవర్నమెంట్ మీద నమ్మకం లేకపోవడం వల్ల చాలా టెండర్లు ఇన్కంప్లీట్గా అయిపోయినాయి. సో వీటన్నిటినీ రివ్యూ చేసి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, దానికి ఎవరెవరు కోఆర్డినేషన్ కావాలి. తర్వాత మేము పొలిటికల్గా అధికారులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, అధికారులు వాళ్ళకి ఏంటంటే పొలిటికల్ కంపల్సరీస్ తోటి కొన్ని వాళ్ళు కూడా చేయలేరు. వీళ్ళందరికీ మేమేం చెప్పామంటే అధికారులకి పొలిటికల్గా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉంటాం, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా అందరూ సమన్వయం చేసుకుందాం. మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఈ సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే ఒక పని చేయాలంటే ఇన్వాల్వ్ అందరూ ఒకసారి కూర్చొని ఎవ్రీ మంత్ రివ్యూ పెట్టుకొని ఇష్యూస్ సాల్వ్ చేసుకొని ముందుకెళ్దాము. అదేవిధంగా ఫండ్స్ లేవు ఇప్పుడు, ఏ కార్పొరేషన్లో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్లో కానీ అన్ని డబ్బులన్నీ ఎంటీ చేసేసారు, చాలా డ్రా చేశారు లాస్ట్ మినిట్లో కూడా. ఈ ఫండ్స్ లేనప్పుడు ఇవి 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవి 3-4 సంవత్సరాలు ఆగలేవు. ఆగలేనప్పుడు ఏ విధంగా ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫండింగ్ మనం తెచ్చుకోవాలి, వాటికి ఉన్న మెకానిజమ్స్ ఏంటి, బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకున్నాం, కొన్ని ఐడియాస్ జనరేట్ చేసాం. కమిషనర్ గారు వాటన్నిటి మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టులకి కొత్త డిపిఆర్లు తయారు చేయటం, లేదంటే ఆల్టర్నేట్ డిపిఆర్లు తయారు చేయటం, అవన్నీ వారు చేస్తారు. గంజాయి డ్రగ్స్ ను నిర్మూలించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ చీరాలలో దారుణమైన ఘటన చోటు చేసుకుందని, సంఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి డ్రగ్స్ను నిర్మూలించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వ హయాంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. నోటి దురుసు, నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్లే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఇసుక పాలసీతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, నాసిరకం మద్యంతో తాగుబోతులెవరూ ఓటు వేయలేదని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలు టీడీపీ నేతలను అనేక విధాలుగా అవమానించారని, ఆ కసే కూటమి ప్రభుత్వం ఘన విజయానికి కారణమైందన్నారు. నిండు సభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబుని అవమానపరిచినప్పుడే వైసీపీ పతనం మొదలైందని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై అమర్యాదగా మాట్లాడడం ప్రజలు సహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన నాసిరకం మద్యం, ఇసుక పాలసీల వల్లే తమ పార్టీ ఓడిపోయిందని వివరించారు. పార్టీలోని పెద్దలకు ముందుగానే చెప్పినా వారు వినలేదని పేర్కొన్నారు. తమ పార్టీ ఓటమిపై నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విచారించగా కొన్ని విషయాలు తెలిశాయని మహేష్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ ఓటమికి నాసిరకం మద్యం విక్రయం ప్రధాన కారణమని తెలిపారు. మద్యం పాలసీ మార్చాలని వైసీపీలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలకు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అదేవిధంగా ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అంతేకాకుండా పార్టీలోని కొందరు నాయకుల నోటి దురుసు కూడా పార్టీ పతనానికి కారణమని వివరించారు. ఓడిపోవడానికి సరే
అనేక మంది కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు. సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం, కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయిరెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసి రకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి కారణం ఒకటి, అదే అవమానం. గుర్తుపెట్టుకోండి, అవమానం. ఈ అవమానం అనేది సామాన్యమైన విషయం కాదు. అవమానమే మనిషిలో కసి పెంచుతుంది, ఆయుధాలను పెంచుతుంది, మనిషి పోరాట పటిమను పెంచుతుంది. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా జి సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్ ఢిల్లీరావు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లకు పైగా జిల్లాకు సేవలందించడంలో సహకరించిన జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఢిల్లీరావు తెలిపారు. విధుల నిర్వహణ పరంగా ఈ 2 ఏళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులను మారుస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా జి సృజన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్ ఢిల్లీరావు తెలిపారు. భౌగోళికంగా, సామాజికంగా, ఆర్థికంగా కీలక ప్రాంతమైన ఎన్టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్గా చేరిన దగ్గర నుంచి ఢిల్లీరావు తమదైన శైలిలో పనిచేస్తూ అనతి కాలంలోనే ప్రజా కలెక్టర్గా గుర్తింపు సాధించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండేవారు. తమ సమస్యను చెప్పుకునేందుకు ఎవరు ఎప్పుడు వచ్చినా చిరునవ్వుతో పలకరించి సావధానంగా విని అప్పటికప్పుడు పరిష్కారానికి సంబంధిత అధికారులకు మార్గనిర్దేశనం చేసేవారు. గౌరవ ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రముఖుల పర్యటనల సందర్భంలో సమర్థవంతంగా ప్రోటోకాల్, ఆతిథ్యం, అధికారుల సమన్వయం, సమీక్షా సమావేశాల ఏర్పాట్లు, ఇలా ప్రతి విషయంలోనూ సూక్ష్మ ప్రణాళికతో పనిచేసి ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసి ప్రముఖుల మన్ననలు పొందారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల అధికారిగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ ఓటర్ల జాబితా రూపకల్పన దగ్గర నుంచి పోల్ ఈవీఎంలను, ఇతర సామాగ్రిని సీల్ వేసి భద్రపరచడం వరకు ప్రతి దశలోనూ సమర్థవంతంగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయవాడలో 2 విడతల్లో జరిగిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ కీలక సమీక్షా సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు చేసి ఈసీఐ మన్ననలు పొందారు. కొత్తగా ఓటరు నమోదుతో పాటు ఓటింగ్ శాతం పెంచేలా ఓటర్లను జాగృతం చేయడంలో వినూత్నంగా వ్యవహరించి కలెక్టర్ ఢిల్లీరావు సఫలీకృతులయ్యారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలపై ఉద్యోగులిచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక ఆధారాలు వాస్తవమని తేలితే బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖ ఉద్యోగుల సమస్యల్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తరపున పోరాడుతున్నందుకు అణచివేయాలని చూశారని మండిపడ్డారు. ఏ కేసు పెట్టారో చెప్పకుండా విచారణకు పిలిచేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్లు ఇంతలా దిగజారటం ఎప్పుడూ చూడలేదని సూర్యనారాయణ అన్నారు. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని, నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది, వెంటనే నా దగ్గరికి వచ్చి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అనే అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పాడు. ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీసులో నేను డేట్లతో సహా చెప్తా.
వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది. ఆఖరికి జూన్ 1వ ఇంకా నేను వినకపోతే జూన్ 1వ తారీఖు నాడు రాత్రి 7 గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు. ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో 7780729097 అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు. ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే 8:30 తర్వాత యు ఆర్ నో మోర్, భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు. నేను వారిని అడిగా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు పదప్రయోగం చేస్తూ ఉన్నారు, నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేంటే అర్థం ఏంటి, ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించాను. అవన్నీ నాకు తెలీదు, ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను అని చెప్పాడు. ఆ మర్నాడు జూన్ 2వ తారీఖు 2023 నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి. వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు, మనం ఈ వ్యవస్థని కాపాడుకోవాలి, మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థని కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు. నాడు ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. జగన్ పరిపాలన ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని, కానీ జగన్ మాత్రం 99% హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి జగన్కు మాత్రం ఇంకా జ్ఞానోదయం కాలేదని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలపైనే పూర్తిగా ఆధారపడిన జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీల పథకాలు ఎత్తేశారని గుర్తు చేశారు. అందుకే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటని జగన్ మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ పరిపాలన ఎలా చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని, కానీ జగన్కు మాత్రం 99% హామీలు అమలు చేశామనే భ్రమలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మంచి పాలన అందించనున్నట్లు వాసంశెట్టి తెలిపారు. చంద్రబాబు హయాంలో రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్ ధీమా వ్యక్తం చేశారు. మనం ఈ వైఎస్ఆర్సీపీ అనే మాట ఈ రాష్ట్రంలో వినం కూడా, ఎందుకంటే 11 సీట్లతో పరిమితం అయ్యారు. 175కి 175 అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మరి అది నాకు తెలిసి ఇంత ఘోర పరాజయం ఈ దేశంలో ఎప్పుడూ ఉండదు. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చారంటే ఎంత చేదరించుకున్నారంటే ఆయన అమాయకత్వం ఇంకా ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించారని నాకు అర్థం అవట్లేదు, నేను బోళ్ళు అంత చేశాను అన్నారు. అది జనం అందరూ కూడా అతని జోబులోంచి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ప్రభుత్వ సొమ్మునిస్తూ ఆయన జోబులోంచి ఇస్తున్నట్టు ఫీల్ అయిపోయి మరి ఆ వ్యవహారం ఆ ప్రెస్ మీట్ కూడా చూసి అపహాస్యం పాలయ్యారు ఆయన. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంటుందని, మహిళలకు అన్యాయం జరిగితే తగిన విధంగా చర్యలు ఉంటాయని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా స్పష్టం చేశారు. బాపట్ల వద్ద జరిగిన మహిళా అత్యాచారం హత్య ఘటనను 36 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. గణపతిరావు రోడ్లోని ఫతావుల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై జరిగిన అత్యాచారాలకు గానీ హత్యలకు గానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, వాటి మీద కూడా రాజకీయాలు చేశారని షేక్ ఆషా తెలిపారు. గంజాయి సప్లై చేసిన ప్రభుత్వం, డ్రగ్స్ సప్లై చేసిన ప్రభుత్వం, ఆ గంజాయి నుంచి వీళ్ళకి ఇంకా బయటికి తీయాలంటే 4-5 రోజులు పట్టింది. అట్లాంటిది ఆ నిషాలో ఉండి ఆ మహిళకి మరి ఈ ముగ్గురు కలిసి అత్యాచారం చేసి చంపడం జరిగింది. తెలిసిన విత్ సెకండ్లో మరి వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ అమ్మాయికి అరగంటలోనే వాళ్ళ కుటుంబానికి స్పందించి బాబు గారు ఉటావుటిగా మీరు వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికి వెళ్ళి చెప్పంగానే ఆమె వెళ్ళటం జరిగింది. 48 గంటల్లో పట్టుకోండి అంటే పోలీస్ యంత్రాంగం నిజంగా 36 గంటల్లో నా నిందితుల్ని పట్టుకొని శిక్షేశారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ ఆడపిల్లకి జరిగినా, ఎక్కడ ముసలికి ఏం జరిగినా కూడా
చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందిస్తారు. ఏ రకంగా స్పందించారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తున్నారు. పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలని లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు. ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ 70 మంది విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్, యువ హీరోలు రామ్, హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ లయోలా కళాశాలలో చదివిన ప్రదీప్ కోళ్ల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ప్రదీప్ ఫార్మ్స్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. తన సంపాదనలో 3 నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా, విద్యా ప్రోత్సాహకంగా 70 మందికి ఆర్థిక సహాయాన్ని అందించటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది మా కళాశాల స్ఫూర్తికి, ఆదర్శానికి అద్దం పడుతుంది అని చెప్పటానికి పూర్వ విద్యార్థిగా ప్రదీప్ తన జీవితంలో దీనిని పాటిస్తున్నందుకు ప్రదీప్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనంతరం ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ మాట్లాడుతూ పేద క్రీడాకారుల్లో ప్రతిభను తిరిగితీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు 70 మంది 5 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశామన్నారు. త్వరలోనే 100 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తాను సంపాదించిన దానిలో 10% నిధులు పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా మాకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకైతే వినియోగించడం జరిగింది. మరి ముఖ్యంగా అనారోగ్య పిల్లలకి కానీ, ఆటలాడే విద్యార్థులకు కానీ, చదువులో బాగా రాణించి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు కానీ మనం సేవ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం దానికి మించి మమ్మల్ని అభిమానించేవాళ్ళు, మా ఫాలోవర్సు, మా కస్టమర్సు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఆ డేటా సేకరించి ఈ పేద విద్యార్థులకు సేవ చేయాలని మనం నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 70 మంది విద్యార్థులకైతే మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. సో దీనికి నా ఆహ్వానం మన్నించి వచ్చిన నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, మా కాలేజీ ప్రిన్సిపల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో బెజవాడ మోహన్, స్పందన తదితరులు పాల్గొన్నారు.